బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలతో సహా మరిన్ని అంశాలు అజెండాగా రేపు సమావేశం కానుంది తెలంగాణ మంత్రి మండలి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ఈ మీటింగ్ జరగనుంది. నీటిపారుదల ప్రాజెక్టులపైన మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ మేరకు మంత్రివర్గం అజెండా ఖరారైనట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన జీవో నెంబర్ 9 పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లగా పిటిషన్ను తిరస్కరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్లాలి, ఏం చేయాలి అన్న దానిపై మంత్రివర్గ సమావేశంలో అమతుల్యతో చర్చించనున్నారు సీఎం రేవంత్. ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీం తీర్పులపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇప్పటికే నివేదికను రెడీ చేసింది. ఈ రిపోర్ట్ కేబినెట్ ముందుకు రానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి 2 పిల్లల నిబంధనను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది రేవంత్ ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ కు రేపటి కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. అనంతరం ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపనుంది తెలంగాణ ప్రభుత్వం. సాగునీటి ప్రాజెక్టులపైన చర్చించనుంది తెలంగాణ కేబినెట్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ పనులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇదే అంశాన్ని కేబినెట్ లో చర్చించనున్నారు. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 కు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు ఖరారు చేయనుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు, డిజైన్ టెండర్లపై తెలంగాణ కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఇక ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, రేపు రేవంత్ అధ్యక్షతన ఇటు మంత్రి మండలి అయితే సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది కాబట్టి ప్రధానంగా ఏ అంశాలపై చర్చించబోతున్నారు, అసలు అజెండా ఎలా ఉందనుకోవచ్చు వాసు? రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సచివాలయంలో భేటీ కాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. అయితే రేపు జరిగేటువంటి కేబినెట్ భేటీ చాలా కీలకం కాబోతుంది. అనేక అంశాలపైన కూడా చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రధానంగా కూడా తెలంగాణలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆగిపోయినటువంటి స్థానిక ఎన్నికలకు సంబంధించి తదుపరి చర్యలు ఎలా ఉండాలి, బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి అంశాలపైన కూడా రేపు కేబినెట్ చర్చించబోతోంది. తదుపరి చర్యలకు సంబంధించి ఇప్పటికే గత కేబినెట్ భేటీలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ న్యాయ నిపుణులతో సంప్రదించి కూడా రేపు కేబినెట్ ముందు ఆ కమిటీ నివేదికను సమర్పించబోతుంది. ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేసి బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల అంశానికి సంబంధించి కూడా ఎలా ముందుకు వెళ్లే అంశంపైన రేపు కేబినెట్ చర్చించబోతోంది. ఇక మరో అంశం, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్నటువంటి 2 పిల్లలకు సంబంధించినటువంటి నిబంధనల రద్దు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ కూడా రేపు కేబినెట్ ఆమోదం తెలుస్తుంది. ఆ తర్వాత ఆర్డినెన్స్ ఆమోదం కోసం కూడా గవర్నర్ కు పంపబోతా ఉంది. ఇప్పటిదాకా కేవలం 2 పిల్లలు మాత్రమే ఉన్నటువంటి తల్లిదండ్రులు మాత్రమే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనే నిబంధన ఉంది. అది 1994లో వచ్చినటువంటి నిబంధనకు సంబంధించి తాజా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిబంధనను రాజ్యాంగబద్ధంగా దానికి సంబంధించినటువంటి ఏదైతే రాజ్యాంగ సవరణ చేసే అంశానికి సంబంధించి కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ గవర్నర్ కు పంపబోతుంది. రేపు కేబినెట్ కూడా దానికి సంబంధించిన ఆమోదం తెలపబోతుంది. ఇక ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపైన కూడా రేపు కేబినెట్ చర్చిస్తా ఉంది. దీంట్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలో కూలిపోయిన అంశాల పునరుద్ధరణ విషయంలో కావచ్చు, వాటికి సంబంధించిన టెండర్లు, మిగతా అంశాలకు సంబంధించిన డిజైన్ల పైన కూడా ఇప్పటికే పలు కంపెనీలకు సంబంధించినటువంటి డిజైన్లు కూడా ఇవ్వడం జరిగింది. వాటిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ ప్రమాదం తర్వాత జరిగినటువంటి ఎస్ఎల్బీసీ తర్వాత ఇప్పటికే మళ్లీ తిరిగి నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఎస్ఎల్బీసీ విషయం పునరుద్ధరణ సంబంధించినటువంటి అంశాలు కూడా కేబినెట్ చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఎస్ఆర్ఎస్పీ 2వ దశ పనులపైన కూడా చర్చించబోతోంది. ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి ఫేజ్ 2 కూడా ఇటీవల చనిపోయినటువంటి సీనియర్ కాంగ్రెస్ నేత దామోదర్ రామరెడ్డి పేరును ఖరారు చేస్తూ కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. ఇక రైతు భరోసా స్కీమ్ కు సంబంధించి కూడా ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి 9,000 కోట్లు ఒకేసారి విడుదల చేసినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తిరిగి రెండోసారి రైతు భరోసాకు సంబంధించి కూడా ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి హామీ మేరకు భరోసా రైతులకు సంబంధించినటువంటి భరోసా డబ్బులు
ఎకరానికి నిధులు పెంచుతామన్న నేపథ్యంలో కూడా దానిపైన కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. మొత్తం ఈ అంశాలే కాకుండా మళ్ళీ మరికొన్ని కీలకమైనటువంటి ప్రభుత్వ పాలసీ విధానాలపైన కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రేపు ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ మాత్రం బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలతో పాటు ఈ ఆర్డినెన్స్ సంబంధించినటువంటి అమలుకు సంబంధించిన అంశం పైన కూడా రేపు ప్రధానంగా చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వాసు.